morning, all of you. Very happy to meet you, Srinivas. Yes. So, అసలు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ ఎగ్జామ్ సంబంధించి డీటెయిల్స్ ఏంటి, ఈ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ నుంచి ఏం కోరుకుంటుంది, ఈ ఎగ్జామ్కి సిలబస్ ఏంటి, ఇదంతా ఒక్కసారి మీకు ఒక అవుట్లైన్ చెప్పి కొన్ని టాస్క్ అంటే నెక్స్ట్ 1 వీక్ ఒక టాస్క్ ఇస్తే ఫిబ్రవరి 11th నుంచి మనం క్లాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఫర్ దట్ పర్పస్ ఈ జూమ్ సెషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో లెట్ us see అసలు వై సివిల్స్, వాట్ ఈజ్ సివిల్ సర్వీసెస్, దీనిలో ఎటువంటి సర్వీసెస్ ఉంటాయి, తర్వాత ఎందుకు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ చాలామంది ఆస్పైర్ చేస్తుంటారు, ఇవన్నీ ఒకసారి చూద్దాం. సివిల్ సర్వీసెస్ అంటే యూపీఎస్సి ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇండియాలో టాప్ మోస్ట్ సర్వీసెస్ అన్నమాట. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఇన్కమ్ ట్యాక్స్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కస్టమ్స్, ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్, ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీస్, ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్, ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్, ఇలా చాలా గ్రూప్ ఏ సర్వీసెస్ ఉంటాయి, కొన్ని గ్రూప్ బి సర్వీసెస్ కూడా ఉంటాయి. వీటన్నిటికీ కలిపి ప్రతి సంవత్సరం యూపీఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. 2022కి నిన్న అంటే ఫిబ్రవరి 2వ తారీఖున యూపీఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. తెలుసా మీ అందరికీ? 861 పోస్టులు అనమాట. మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. తర్వాత ఈ అడ్మిట్ కార్డ్స్ వస్తాయి, ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయాలి. సో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేది 3 స్టేజెస్లో ఉంటుంది. ప్రిలిమినరీ స్టేజ్, మెయిన్ స్టేజ్, 3వ స్టేజ్ పర్సనాలిటీ టెస్ట్. ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ టైప్గా, మెయిన్ ఎగ్జామ్ అనేది డిస్క్రిప్టివ్ టైప్గా ఉంటుంది అనమాట. ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ టైపు, మెయిన్స్ డిస్క్రిప్టివ్ టైప్. ఇంటర్వ్యూ అనేది ఓరల్గా ఉంటుంది. ఓరల్ అంటే వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఆన్సర్స్ చెప్పాలి. ముందుగా ఏ ఎగ్జామ్ స్టైల్ ఎలా ఉంటుంది, ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏంటి, మెయిన్స్ ఎగ్జామ్ ఏంటి, దాని ప్రిపరేషన్ పద్ధతి ఏంటి ఒకసారి చూద్దాం. ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది 2 పేపర్స్ ఉంటాయి. ద ఎగ్జామినేషన్ షాల్ కంప్రైజ్ ఆఫ్ 2 కంపల్సరీ పేపర్స్ ఆఫ్ 200 మార్క్స్ ఈచ్. ద ఎగ్జామినేషన్ షాల్ కంప్రైజ్ ఆఫ్ 2 కంపల్సరీ పేపర్స్ ఆఫ్ 200 మార్క్స్ ఈచ్. 2 కంపల్సరీ పేపర్లు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. 2 పేపర్లకి ఒకటి జిఎస్, రెండోది సిశాట్. జిఎస్ మార్నింగ్ ఉంటుంది, సిశాట్ ఆఫ్టర్నూన్ ఉంటుంది. ఒకటే రోజు జరిగిద్ది ఎగ్జామ్, సండే రోజు జనరల్గా. మే లాస్ట్ వీక్ కానీ జూన్ ఫస్ట్ వీక్ కానీ. ఉదాహరణకి ఈ సంవత్సరం ఎగ్జామ్ జూన్ 5వ తారీఖు జరుగుతుంది. జూన్ 5th ఈ 2022 రోజు మార్నింగ్ ఆఫ్టర్నూను సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగిద్ది అనమాట. ఈ ఎగ్జామ్ సిలబస్ ఏంటి, దీనికి ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అవుతారు ఒకసారి చూద్దాం. జిఎస్ పేపర్ 1 అంటే ప్రిలిమ్స్లో జిఎస్ జనరల్ స్టడీస్ 200 మార్క్స్ పేపరు, 100 క్వశ్చన్స్ ఉంటాయి. నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది. నువ్వు రాసిన ప్రతి తప్పు ఆన్సర్కి 1/3 మార్క్ పోతుంది. నువ్వు బ్లాంక్గా వదిలేస్తే మార్క్ కట్ అవ్వదు, తప్పు ఆన్సర్ రాస్తే మాత్రం మార్క్ పోతుంది. 200 మార్క్స్కి 2 hours పాటు ఎగ్జామ్ ఉంటుంది. అంటే 100 క్వశ్చన్స్ 120 minutes. 2 hours అంటే 60 + 60 120 minutes, 100 క్వశ్చన్స్. దాని సిలబస్ ఏంటి చూద్దాం. కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. ప్రిలిమ్స్ జిఎస్ సిలబస్. కరెంట్ ఈవెంట్స్ ఆఫ్
నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అంటే కరెంట్ అఫైర్స్, జాతీయంగా అంతర్జాతీయంగా. నేషనల్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఎగ్జాంపుల్ తీసుకుందాం. లాస్ట్ ఇయర్ మొత్తం ఇంటర్నేషనల్గా ఆకస్ అనేది చాలా న్యూస్లో ఉంది. ఆస్ట్రేలియా, యూకే, యుఎస్ అనే ఒక గ్రూప్ కొత్తగా ఫామ్ అయిందనమాట. దానికి సంబంధించి మెయిన్స్ పేపర్లో GS2లో డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది. ఇది కరెంట్ ఈవెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్లో ఇండియా ఇజ్రాయెల్ రిలేషన్స్కి 30 years అయ్యాయి. ఈ న్యూస్ లాస్ట్ 1 week నుంచి న్యూస్ పేపర్లో వస్తుంది. ఇండియా ఇజ్రాయెల్ రిలేషన్కి 30 years డిప్లొమాటిక్ రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి 30 years అయ్యాయి అన్నమాట. సో ఇది కరెంట్ ఈవెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. అలానే నేషనల్ ఇంపార్టెన్స్. నేషనల్ ఇంపార్టెన్స్లో నిన్న అంటే February 1వ తారీఖున మనకి బడ్జెట్ వచ్చింది మొన్న. ఈ బడ్జెట్ సంబంధించి ప్రధానమంత్రి గతి శక్తి ప్లాన్ ఇది బాగా న్యూస్లోకి వచ్చింది. ట్రాన్స్పోర్ట్ మల్టీమోడల్ ట్రాన్స్పోర్ట్ ప్లాన్ అనమాట. కంప్లీట్ లాజిస్టిక్ సపోర్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇది ఇంపార్టెంట్. సో ఈ ప్లాన్ గురించి నేషనల్ ఇంపార్టెన్స్ అనమాట, చాలా యూజ్ఫుల్. ఇది ప్రిలిమ్స్కి. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారు, సే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ మీ స్టేట్. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చింతామణి అనే ఒక డ్రామా అనే ఒక నాటకాన్ని బ్యాన్ చేసింది. దానికి సంబంధించి కోర్టులో కూడా కేసు అయింది. మీరు విన్నారో లేదో నాకు తెలీదు, బట్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్వ్యూకి అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో లోకల్ ఇష్యూస్ కూడా ఇంటర్వ్యూలో అడుగుతారు. మీ ప్రాంతంలో కానీ మీ స్టేట్లో కానీ జరిగిన ఇష్యూస్. ఉదాహరణకి తెలంగాణ అనుకోండి, కేసీఆర్ గారు కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడారు. ఎవరైతే తెలంగాణ నుంచి ఇంటర్వ్యూకి వెళ్ళారో వాళ్ళకి ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయన్నమాట. కేసీఆర్ గారు కొత్త కాన్స్టిట్యూషన్ రాయాలన్నారు, దానికి సంబంధించి నువ్వేమనుకుంటున్నావు, ఇట్లాంటి క్వశ్చన్స్. సో అలానే వెస్ట్ బెంగాల్ నుంచి ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, మమతా బెనర్జీ నేషనల్ యాంథమ్ని ఇన్సల్ట్ చేశారని చెప్పి ముంబై కోర్టు మమతా బెనర్జీకి నిన్న సమ్మన్స్ ఇచ్చిందనమాట. దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. లోకల్ న్యూస్ నుంచి ఇంటర్నేషనల్ న్యూస్ వరకు. లోకల్ న్యూస్ ఏమో ఇంటర్వ్యూకి ఇంపార్టెంట్, మీరు ఏ ప్రాంతం చెందిన వాళ్ళైతే ఆ ప్రాంతం. ఫిలిమ్స్కి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ బాగా చూసుకోవాలి. ఇవన్నీ మన క్లాస్లో ప్రతి వీక్ జరిగిన కరెంట్ అఫైర్స్ అన్ని డీటెయిల్గా డిస్కషన్స్కి వస్తాయి. కరెంట్ అఫైర్స్కి స్పెషల్ టీచర్ ఉంటారు, ప్రవీణ్ సార్ అని చెప్పి. దాంతోపాటు నేను కూడా రోజు ఏం కరెంట్ అఫైర్స్ జరుగుతున్నాయో క్లాస్లో చెప్తాను. న్యూస్ పేపర్ కూడా ఫస్ట్ కొన్నాళ్ళు మీకు న్యూస్ పేపర్ చదివేది అలవాటు అయ్యేదాకా ఐ విల్ ట్రైన్ యూ అప్. మీ అందరికీ న్యూస్ పేపర్ ఎలా చేయాలో నేర్పిస్తాను. న్యూస్ పేపర్ రీడింగ్ అంటే మొదటగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది హిందూ పేపర్, తర్వాత ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఎక్స్ప్లెయిన్డ్ కాలమ్స్, మిగతా పేపర్స్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ఇవన్నీ మనం చదువుకుంటాం. సో అట్లా కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అనేది ప్రిలిమ్స్కి, మెయిన్స్కి, ఇంటర్వ్యూకి కలిపి కవర్ చేస్తామన్నమాట. ఆ తర్వాత GS ప్రిలిమ్స్లో హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్ సిలబస్. హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్, మన ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి, తర్వాత మన ఏన్షియంట్ మిడివల్ హిస్టరీ గురించి ఇవన్నీ చదువుతాం అన్నమాట. మన ఫ్రీడమ్ స్ట్రగుల్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్, ఇంపార్టెంట్ పర్సనాలిటీస్, వీళ్ళందరి గురించి కూడా చదువుతాం. ఫ్రీడమ్ స్ట్రగుల్, ఇండియన్ నేషనల్ మూమెంట్ అనేది కూడా మన సిలబస్లో చాలా ఇంపార్టెంట్. మనం సివిల్స్ ప్రిపేర్ అవ్వకపోయినా మన ఫ్రీడమ్ ఎలా వచ్చింది, మన నేషనల్ మూమెంట్ ఎలా జరిగింది అనేది ప్రతి ఒక్క పౌరుడికి తెలియాలి. ఎవ్రీ సిటిజన్ షుడ్ నో అబౌట్ దట్. అందుకని ఇండియన్ నేషనల్ మూమెంట్ అనేది మన సిలబస్లో పెట్టారు. ఇండియన్ నేషనల్ మూమెంట్ అనేది మన ప్రిలిమ్స్లో, మెయిన్స్లో రెండిట్లో ఇంపార్టెంటే. దాంతోపాటు ఇప్పుడు ప్రిలిమ్స్లో, మెయిన్స్లో బాగా ఎక్కువ వస్తున్న క్వశ్చన్స్ ఆర్ట్ అండ్ కల్చర్. ఆర్ట్ అండ్ కల్చర్ అంటే డాన్సెస్ కానీ, డ్రామా కానీ, ఇలాంటివన్నీ కూడా డాన్సెస్, డ్రామా, ఆర్కిటెక్చర్, లిటరేచర్, ఇవన్నీ ఆర్ట్ అండ్ కల్చర్లో వస్తాయి. ఇవన్నీ కూడా మనం క్లాస్ రూమ్లో నేర్చుకుంటాం. తర్వాత ఏన్షియంట్ మిడివల్తో పాటు కూడా కొంత నేర్చుకుంటాం, మోడర్న్ హిస్టరీతో కూడా నేర్చుకుంటాం కొంత. దీనికి సంబంధించి NCERT బుక్స్ కూడా చదివితే మంచిది.
తర్వాత మన సిలబస్లో ఇండియన్ అండ్ వరల్డ్ జాగ్రఫీ, మన ప్రిలిమ్స్ సిలబస్లో ఇండియన్ జాగ్రఫీ ఉంది, వరల్డ్ జాగ్రఫీ ఉంది. అంటే భారత భౌగోళిక శాస్త్రము, తర్వాత ప్రపంచం వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి కూడా. దానిలో ఫిజికల్, సోషల్, ఎకనమిక్, జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. జాగ్రఫీకి ఖచ్చితంగా మనకు ఒక బేస్ ఉండాలంటే అట్లాస్ చూసుకోవాలి. రోజు ఏదైనా మంచి అట్లాస్ కొనుక్కుని ఏదైతే న్యూస్లో వస్తుందో అది ఖచ్చితంగా అట్లాస్లో చూసుకోవాలి. దాంతోపాటు మనం జాగ్రఫీకి సంబంధించి ఎన్సీఆర్టీ బుక్స్, క్లాస్ లెక్చర్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. జాగ్రఫీ టర్మినాలజీ కూడా, టర్మినాలజీ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చి ఫ్లాష్ ఫ్లడ్స్ అన్నారనుకోండి, లేదా అవలాంచ్ అన్నారనుకోండి, వాల్కనో అన్నారనుకోండి, లేకపోతే ఓషన్ కరెంట్ అన్నారనుకోండి, ఇవన్నీ మీకు అర్థం అవ్వాలి. సో జాగ్రఫీ గ్లాసరీ రాసి పెట్టుకుంటూ ఉండండి టైం ఉన్నప్పుడల్లా, జాగ్రఫీ టర్మినాలజీ రాసి పెట్టుకుని టైం ఉన్నప్పుడల్లా. తర్వాత మనకి జిఎస్ సిలబస్లో ఈ జాగ్రఫీ అనేది మనకి మెయిన్స్లో కూడా ఉంటుంది, మెయిన్స్లో కూడా పేపర్లో ఉంటుంది అనమాట. తర్వాత జిఎస్ ప్రిలిమ్ సిలబస్లో ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, పంచాయతీరాజ్. ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, దానిలో ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, తర్వాత పంచాయతీరాజ్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది మనకి మొత్తం మన సివిల్స్ ఎగ్జామ్కి ఒక బేస్. ఈ పాలిటీ మొత్తం క్లాస్ రూమ్లో నేనే స్వయంగా చెప్తాను. ఈ కాన్స్టిట్యూషన్లో మనం ఏం చదువుతాం, ప్రియాంబుల్ అంటే ఏంటి, ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి, ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఏంటి, మన ప్రెసిడెంట్ పవర్స్ ఏంటి, మన పార్లమెంటరీ సిస్టమ్ ఎలా నడుస్తుంది, ఇండియన్ జ్యుడిషియరీ ఎలా ఏర్పాటైంది, గవర్నర్ ఎవరు, గవర్నర్ పాత్ర ఏంటి, స్టేట్ లెజిస్లేచర్ ఏం చేస్తుంటుంది, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, ఎమర్జెన్సీ పవర్స్ ఏంటి, బేసిక్ స్ట్రక్చర్ ఏంటి, అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏంటి, యాంటీ డిఫెక్షన్ లా అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్లో మిస్లేనియస్ ప్రొవిజన్స్ ఏంటి, దాంతోపాటు పంచాయతీ సిస్టమ్ ఎలా ఏర్పడింది, 73rd and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. దాంతోపాటు ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ ఎలా ఏర్పడింది, ఇండియన్ పొలిటికల్ సిస్టంలో స్పెషల్ ఫీచర్స్ ఏంటి, ఇవి కూడా చూసుకోవాలన్నమాట. తర్వాత ఇదే పాలిటీలో పబ్లిక్ పాలసీ అండ్ రైట్స్ ఇష్యూస్. పబ్లిక్ పాలసీ అంటే ప్రభుత్వ విధానాలు ఎలా ఉన్నాయి కేంద్రంలో, రాష్ట్రంలో, సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్, స్టేట్ గవర్నమెంట్ పాలసీస్, గవర్నెన్స్ ప్లాన్స్, ఇలాంటివన్నీ కూడా. ఉదాహరణకి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మోడీ గారు మిషన్ కర్మయోగి అని సివిల్ సర్వీసెస్లో కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేశారు. అలాంటి వాటి మీద కూడా క్వశ్చన్స్ వస్తాయన్నమాట. తర్వాత రైట్స్ ఇష్యూస్. రైట్స్ ఇష్యూస్ అంటే రకరకాల వల్నరబుల్ సెక్షన్స్ ఉంటారు, ఎల్జీబీటీస్, డిఫరెంట్ లేబుల్, ఇలా రకరకాల వాళ్ళు. వీళ్ళందరికీ వాళ్ళ హక్కులు ఏంటి, ఉమెన్కి సంబంధించి. ఈ మధ్య నిన్న బడ్జెట్లో కూడా నారీ శక్తి అనే పదం చాలాసార్లు వాడారు, ఈవెన్ ఎకనమిక్ సర్వేలో కూడా. ఈ నారీ శక్తి కాన్సెప్ట్ ఏంటి, ఇవన్నీ అన్నమాట. తర్వాత ప్రిలిమ్స్లో జిఎస్లో మనకి ఎకనమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అంటే ఎకానమీ. ఎకనమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అంటే ఆర్థిక వ్యవస్థ అనమాట, ఎకానమీ. దానిలో సస్టైనబుల్ డెవలప్మెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే మనం ఈ జనరేషన్ డెవలప్ అవడమే కాదు, ఫ్యూచర్ జనరేషన్ కూడా మనం ఉపయోగపడాలి మన వనరులు. సస్టైనబుల్ డెవలప్మెంట్, పావర్టీ, ఇంక్లూజన్, డెమోగ్రఫిక్స్, సోషల్ సెక్టర్ ఇనిషియేటివ్స్, ఇవన్నీ అన్నమాట. ఎకనమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, పావర్టీ, ఇంక్లూజన్, డెమోగ్రఫిక్స్, సోషల్ సెక్టర్ ఇనిషియేటివ్స్. సోషల్ సెక్టర్ ఇనిషియేటివ్స్ అంటే గవర్నమెంట్ స్కీమ్స్. డెమోగ్రఫిక్స్ అంటే పాపులేషన్ డేటా, పాపులేషన్ సంబంధించిన అంశాలు. పావర్టీ అంటే ఇండియాలో పేదరికం ఎలా ఉంది, దానికి సంబంధించిన స్కీమ్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ. ఇంక్లూజన్ అన్ని వర్గాల వాళ్ళని గవర్నమెంట్ ఎలా ఇంక్లూడ్ చేసుకుంటుంది, ఇవన్నీ అన్నమాట. తర్వాత జనరల్ ఇష్యూస్ ఆన్ ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజ్. జనరల్ ఇష్యూస్ ఆన్ ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజ్ అంటే మన ఎన్విరాన్మెంట్కి సంబంధించిన అంశాలు. నిన్న February 2 వెట్లాండ్స్ డే. ఈ రోజున కొత్తగా కొన్ని వెట్లాండ్స్ యాడ్ అయ్యాయంట, ఇవి కూడా చూసుకోవాలి.
అలానే మోడీ గారు గ్లాస్గో సమ్మిట్లో పంచామృత్ అని చెప్పారు, ఇది కూడా చూసుకోవాలి. తర్వాత జనరల్ సైన్స్, బేసిక్స్ ఆఫ్ జనరల్ సైన్స్, ఇది మన జిఎస్ పేపర్ సిలబస్ ప్రిలిమ్స్కి. ఈ సిలబస్ బాగా చదివితే మెయిన్స్లో 50% అక్కడ కవర్ అయిపోద్ది. ఓకే, ఈ సిలబస్ మొత్తం ఎవరైతే మీరు సీరియస్గా చదువుతున్నారో వారం రోజుల్లో ఈ సిలబస్ ముందు బట్టి కొట్టేసేయాలి. ముందు మనకు సిలబస్ నోటికి రావాలి. సిలబస్ నోటికి వచ్చేస్తే సగం చదివి అయిపోయినట్టే. సో యూ నీడ్ టు నో వాట్ ఈస్ ద పెరిఫరీ, వాట్ ఈస్ ద డొమైన్ అండ్ వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఇన్ విచ్ యు ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్ అనమాట. కంప్లీట్గా ఈ సిలబస్ మొత్తం డీటెయిల్గా రీసెర్చ్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. తర్వాత జిఎస్ పేపర్ 2 అంటే సిసాట్, సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ మార్క్, కానీ ముందు ప్రాక్టీస్ చేసి వెళ్ళకపోవడం వల్ల కొంతమంది ఫెయిల్ అవుతూ ఉంటారు. ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ కానీ, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ కానీ, మెంటల్ ఎబిలిటీ కానీ, బేసిక్ న్యూమరసీ ఉంటుంది. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్. లాస్ట్ 10 సంవత్సరాల పేపర్స్ నీట్గా తీసుకుని చేస్తే గ్యారంటీగా పాస్ అయిపోతారు. దీనికి సంబంధించి కూడా క్లాస్ రూమ్లో డిస్కషన్స్ ఉంటాయి. సిసాట్ నీట్గా ప్రిపేర్ అవుతే సరిపోతుంది. సో ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది దాదాపు 5 లక్షల మంది రాస్తారు. దానిలో మెయిన్స్కి 1:12 పిలుస్తారు. అంటే ప్రతి ఒక్క పోస్ట్కి 12-13 మంది మెయిన్స్కి అర్హత సాధిస్తారనమాట. సో ప్రిలిమ్స్ అనేది ఆప్టికల్ మార్కర్ రీడర్ అనమాట, ఓఎంఆర్ షీట్. కాబట్టి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో హ్యూమన్ ఎలిమెంట్ ఏమి ఉండదు, ఓన్లీ కంప్యూటర్ కరెక్షన్ చేస్తుంది. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ పాస్ అయితే విల్ గో టు ద మెయిన్ ఎగ్జామ్. ప్రిలిమ్స్ అనేది ఒక 20-25 రోజుల్లో రిజల్ట్స్ వస్తాయి. ఎగ్జామ్ రాశాక 20-25 డేస్లో. యూపీఎస్సీలో గొప్ప విషయం ఏంటంటే క్యాలెండర్ పక్కా మెయింటైన్ చేస్తారు. కరోనా లాంటి పెద్ద ఈవెంచువాలిటీ వచ్చినప్పుడు ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుద్ది, కానీ జనరల్గా బేసికల్గా క్యాలెండర్ బాగానే మెయింటైన్ చేస్తారనమాట. సో కమింగ్ టు మెయిన్ ఎగ్జామ్, సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామ్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం మెయిన్ ఎగ్జామ్స్ 2022 ఎగ్జామ్స్ సెప్టెంబర్ 16వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి. మొత్తం 9 పేపర్స్ ఉంటాయి. దానిలో 2 క్వాలిఫైయింగ్, ఒకటి కంపల్సరీ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ మార్క్, రెండోది ఒక రీజనల్ లాంగ్వేజ్, అది కూడా క్వాలిఫైయింగ్ మార్క్. ఒకటి కంపల్సరీ ఇంగ్లీషు, రెండోది ఒక రీజనల్ లాంగ్వేజ్. ఆ తర్వాత 7 పేపర్స్ చాలా ఇంపార్టెంట్. ఈ 7 పేపర్స్లో వచ్చే మార్క్స్ పట్టే మన ఇంటర్వ్యూకి వెళ్ళేది లేని తెలుసుద్ది. ప్రిలిమ్స్ మార్క్స్ మెయిన్స్లో క్యారీ అవ్వవు, ఇంటర్వ్యూలో క్యారీ అవ్వవు. ప్రిలిమ్స్ పాస్ అవడం వరకే. ప్రిలిమ్స్ మార్క్స్ మెయిన్స్లో కానీ ఇంటర్వ్యూలో కానీ క్యారీ అవ్వవు అనమాట. ప్రిలిమ్స్ ఓన్లీ పాస్ అవడం వరకే. సో మెయిన్స్లో మొత్తం 9 పేపర్స్ ఉంటాయి. దానిలో 2 పేపర్స్ క్వాలిఫైయింగ్, అవి పక్కన పెడితే తర్వాత 7 పేపర్స్ ఒకసారి చూద్దాం. జనరల్ ఎస్సే రైటింగ్, జనరల్ ఎస్సే రైటింగ్, ఇది 250 మార్కులకు ఉంటుంది. ఈ ఎస్సే రైటింగ్లో 2 పార్ట్లు ఉంటాయి, పార్ట్ ఏ, పార్ట్ బి. ఒక్కొక్క పార్ట్లో 4 క్వశ్చన్లు ఇస్తారు, మనం ఒక్కొక్కటి రాయాలి. అంటే మొత్తం 3 గంటల టైంలో 2 ఎస్సేలు రాయాలి. ఈ ఎస్సేలు సిలబస్లో నుంచి ఇస్తారా, ఏమి ఇస్తారనేది ఎవరికి అర్థం కాదు. కాకపోతే ఓవరాల్గా ఎస్సే రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఎస్సే రైటింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలంటే బిగినర్స్ న్యూస్ పేపర్ చదువుతూ దానిలో రాసిన ఎడిటోరియల్స్ కానీ, దానిలో రాసిన ఆర్టికల్స్ కానీ వాళ్ళు ఎలా రాసారో గమనించి వాళ్ళు రాసింది మనం చూడకుండా రాయడానికి ప్రాక్టీస్ చేయటం. ఇనీషియల్గా స్లోగా ఇలా రోజు డెవలప్ చేస్తే, రోజు ఒక 5 టాపిక్స్ 6 టాపిక్స్ ఒక 6 నెలలకి రైటింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. అప్పుడు యూపీఎస్సీ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఎస్సేస్ తీసుకుని అవి ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఒక 50 టాపిక్స్ మనం తయారు చేసి పెట్టుకోవాలి ఎగ్జామ్కి ముందు. ఇట్లా చేస్తే ఎస్సే రైటింగ్ ఈజీ అవుద్ది. జనరల్గా మనం ఇంట్లో బట్టి పట్టేసి ప్రిపేర్ అయిన టాపిక్స్ రావు, కానీ మనకు స్కిల్ అలవాటు అయిందనుకోండి గ్యారంటీ మంచి మార్క్స్ వస్తాయి. పెద్ద కష్టమేం కాదు. మనకు రైటింగ్ స్కిల్ అలవాటు అవుతే గ్యారంటీ మంచి మార్క్స్ వస్తాయి, అసలు పెద్ద కష్టమైన విషయం కాదు. అది ఎస్సే పేపర్ 1 అనమాట. మొత్తం 7 పేపర్స్ ఇంపార్టెంట్ పేపర్స్లో పేపర్ 1 ఎస్సే. పేపర్ 2 అంటే జిఎస్ 1 కూడా 250 మార్కులు. దీనిలో మెయిన్స్లో ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్, తర్వాత హిస్టరీ, జాగ్రఫీ ఆఫ్ ద వరల్డ్ అండ్ సొసైటీ. మెయిన్స్ జిఎస్ పేపర్ 1లో ఎస్ఏ పేపర్ తర్వాత జిఎస్ 1 జరుగుద్ది. దానిలో మన ఇండియన్ కల్చర్,
హెరిటేజ్ అండ్ కల్చర్, ఆర్ట్ అండ్ కల్చర్ మొత్తం చదవాలి. భారతదేశ చరిత్ర, ముఖ్యంగా ఇంపార్టెంట్ పర్సనాలిటీస్, ఫ్రీడమ్ స్ట్రగుల్. తర్వాత జాగ్రఫీ ఆఫ్ ద వరల్డ్ జాగ్రఫీ. తర్వాత సోషల్ ఇష్యూస్, ఇండియన్ సొసైటీ ఎలా ఉంది, ఇదంతా జిఎస్ పేపర్ 1 అనమాట. వీటన్నిటికి కూడా స్పెసిఫిక్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. తర్వాత మంచి ఎక్స్పర్ట్ టీచర్స్ చెప్తుంటారు, ఈజీగా మీకు అర్థమవుతాయి. తర్వాత GS2 మెయిన్స్లో ఎస్ఏ తర్వాత జిఎస్ పేపర్ 1, తర్వాత జిఎస్ పేపర్ 2లో పాలిటీ ఉంటుంది. పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఆ సిలబస్లో పాలిటీ, కాన్స్టిట్యూషన్, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇది కూడా 250 మార్క్స్ అన్నమాట. తర్వాత GS3లో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీ, ఎకనమిక్ డెవలప్మెంట్, సెక్యూరిటీ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. GS3లో మెయిన్స్లో అంటే మనం కంటిన్యూస్గా రాస్తే ఎస్ఏ పేపర్ తర్వాత GS1, GS2, GS3. GS3లో టెక్నాలజీ, ఎకనమిక్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇది 250 మార్క్స్కి ఉంటుంది అనమాట. తర్వాత ఎథిక్స్ పేపర్, GS పేపర్ 4, మన రాసే ఆర్డర్లో పేపర్ 5. ఎథిక్స్ పేపర్ మనకి ఎథిక్స్, మారల్ వాల్యూస్ గురించి కూడా ఒక స్పెషల్ పేపర్ ఉంటుంది. దానిలో ఎథికల్ థింకర్స్ గురించి, మన యాటిట్యూడ్ గురించి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, రైట్ టు ఇన్ఫర్మేషన్, సిటిజన్ చార్టర్, గుడ్ గవర్నెన్స్, ఆబ్జెక్టివిటీ, అన్నీ మన వాల్యూ సిస్టమ్ గురించి క్వశ్చన్స్ వస్తాయి. దాంతోపాటు కేస్ స్టడీస్ వస్తాయి. అంటే ఒక సిచ్యువేషన్ ఇచ్చి దాన్ని సాల్వ్ చేయమని అడుగుతారనమాట. ఆ సిచ్యువేషన్లో నువ్వు ఉంటే ఏ విధంగా నువ్వు ఎథికల్ డైలమా సాల్వ్ చేస్తావని చెప్పి. నీకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నువ్వు ఒక ఆఫీసర్వి, ఒకడు వచ్చి నీకు లంచ్ ఇస్తూ ఉంటాడు, కరప్షన్ ఇస్తూ ఉంటాడు, నువ్వు తీసుకుంటావా తీసుకోవా, ఇట్లాంటివి అనమాట. సో ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా మనకు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎథిక్స్. ఇవన్నీ కూడా కంపల్సరీ అందరూ రాయాల్సిన పేపర్స్. మెయిన్స్కి వెళ్ళిన వాళ్ళు అందరూ రాయాల్సిన పేపర్స్. ఒక ఎస్ఏ పేపరు, 4 GS పేపర్స్. GS1లో బేసికల్గా హిస్టరీ, జాగ్రఫీ, సొసైటీ అయి ఉంటాయి. GS2లో బేసికల్గా పాలిటీ, గవర్నెన్స్, IR ఉంటాయి, ఇంటర్నేషనల్ రిలేషన్స్. GS3లో బేసికల్గా ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి. GS4లో ఎథిక్స్ ఉంటుంది. ఇది బేసికల్గా మన సిలబస్. ఇది అయిపోయిన తర్వాత మనం ఆప్షనల్ రాస్తాం. అంటే మన ఒక సబ్జెక్ట్ని ఆప్షనల్ సబ్జెక్ట్గా చూస్ చేసుకుంటాం. నేను చూస్ చేసుకున్న ఆప్షనల్ పొలిటికల్ సైన్స్. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ నాకు ఇష్టం కాబట్టి, ఆ సబ్జెక్ట్ అంటే నేను బాగా ఇన్వాల్వ్ అవుతాను కాబట్టి. దానిలో మనకి చాలా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. పొలిటికల్ సైన్స్, ఆంథ్రోపాలజీ, జాగ్రఫీ, సోషియాలజీ, లిటరేచర్, తెలుగు లిటరేచర్, అదర్ లిటరేచర్ సబ్జెక్ట్స్, ఇట్లా చాలా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఇష్టం ఉన్న ఆప్షన్లో మనకి మంచి టీచర్ ఉన్న ఆప్షన్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్లో 2 పేపర్స్ రాయాలి మనం, పేపర్ 1, పేపర్ 2. రెండు ఒక్కొక్కటి 250 మార్క్స్. ఆప్షన్ 2 పేపర్స్ కలిపి 500 మార్క్స్ అనమాట. ఒక్కొక్కటి 250 మార్క్స్, ఆప్షనల్ 2 పేపర్స్ కలిపి 500 మార్క్స్. సో ఈ ఆప్షన్ చూజ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూజ్ చేసుకోవాలి. డిసైడ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా డిసైడ్ చేసుకోవాలి. మెయిన్గా ఆప్షనల్ సబ్జెక్ట్ మెయిన్స్లో ఉంటుంది కాబట్టి మెయిన్స్ టైంలో మనం ఎలా పర్ఫామ్ చేస్తాం, మనకి ఆ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉందా, మనకు మంచి టీచర్ ఉన్నారా, ఇవన్నీ చూసుకోవాలి. సో ఇలా మొత్తం 9 పేపర్లు ఉంటాయి. దానిలో 2 క్వాలిఫైయింగ్, 7 పేపర్లో మార్క్స్ కౌంట్ చేస్తారు. 1750 మార్క్స్కి మెయిన్స్ జరుగుద్ది. క్వాలిఫైయింగ్ కాకుండా మెయిన్గా కౌంట్ చేసే మార్క్స్ 1750 అనమాట. ఈ 1750లో ఎవరి కేటగిరీలో వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళని 1:2.5 అట్లా 1:2, 2.53 మధ్య ఇంటర్వ్యూకి పిలుస్తారు. మెయిన్స్ అయిపోయాక మెయిన్స్ రిజల్ట్స్ రావడానికి 1.5 months, 2 months టైం పడుతుంది. తర్వాత ఇంటర్వ్యూ డేట్స్ వచ్చాక మనకి కొంతమందికి 20 రోజులకి ఇంటర్వ్యూ ఉంటుంది, కొంతమందికి నెల రోజులకి, కొంతమందికి మ్యాక్సిమం 1.5 month టైంలో ఇంటర్వ్యూస్ అయిపోతాయి అన్నమాట. అంటే ఇంటర్వ్యూకి కూడా ముందే మనం ప్రిపేర్ అవ్వాలి. దానికి సంబంధించి ఎక్స్ప్రెసివ్ స్కిల్స్ ముందే నేర్చుకోవాలి. సో ఇంటర్వ్యూ 275 మార్క్స్కి ఉంటుంది. ఇంటర్వ్యూని యాక్చువల్గా పర్సనాలిటీ టెస్ట్ అంటారు. మీకు బ్యాలెన్స్డ్ వ్యూస్ ఉన్నాయా, మీరు జాగ్రత్తగా విషయాన్ని డీల్ చేయగలుగుతున్నారా, మీకు ప్రపంచం పట్ల, సమస్యల పట్ల అవగాహన ఉందా, మీరు పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నారా, మీరు చెప్పాలనుకుంది మీరు క్లియర్గా చెప్పగలుగుతున్నారా, ఇవన్నీ ఇంటర్వ్యూలో చూస్తారనమాట. సో ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఇంటర్వ్యూ అయిపోయాక ఒక 4-5 డేస్కి రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్లో ర్యాంకులు వస్తాయి. మన కేటగిరీని బట్టి
మనం అడా మనం సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ని బట్టి అంటే మనము ఏ క్యాడర్ని చూజ్ చేసుకున్నాం ఇవన్నీ బట్టి మనకి ఐఏఎస్ రావటమా ఐపీఎస్ రావటమా ఏ సర్వీస్ చూజ్ చేసుకున్నాం వీటన్నిటిని బట్టి మన ర్యాంకుని బట్టి మన కేటగిరీ జనరల్ కేటగిరియా ఎకనమికలీ వీకర్ సెక్షన్ కేటగిరియా ఓబీసీ కేటగిరియా ఎస్సీ కేటగిరియా ఎస్టీ కేటగిరీ ఇవన్నీ చూస్తారు. దాంతోపాటు ఉమెన్కి రిజర్వేషన్ లేదు, యూపీఎస్సీలో అమ్మాయిలకి రిజర్వేషన్ ఏం లేదనమాట. సో దీన్ని బేస్ చేసుకుని ఇక ఐఏఎస్ ఐపీఎస్ ర్యాంకింగ్ ఇవ్వటం క్యాడర్స్ ఇవ్వటం జరుగుద్ది. ఇది మొత్తం ఎగ్జామ్ ప్రాసెస్ అనమాట. సో ఈ ఎగ్జామ్ని మనం ఎందుకు క్రాక్ చేయాలి, చాలామంది ఎందుకు యూపీఎస్సీని క్రాక్ చేయడానికి ఇష్టపడతారు, యూపీఎస్సీ ఎగ్జామే రాయాలని ఎందుకు అనుకుంటారు, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత డూస్ డోంట్స్ కూడా చెప్తాను. యూపీఎస్సీ ఎగ్జామ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ ఎక్కువ మంది అభిమానించడానికి కారణం ఏంటంటే ఇండియాలో ఇవి పవర్ఫుల్ పోస్టులు, చిన్న వయసులోనే మనం మంచి క్యాడర్కి వెళ్ళే అవకాశం, దాంతోపాటు మంచి సేవ చేసే అవకాశం కూడా దీనిలో దొరుకుద్ది. సోషల్ స్టేటసే కాకుండా మనకి జాబ్ సెక్యూరిటీయే కాకుండా ఒక మంచి పని ఎన్నో రంగాల్లో ఎన్నో డిఫరెంట్ ఫీల్డ్స్లో మనం ఏదనుకుంటే అది కొన్ని మంచి పనులు చేసే అవకాశం సివిల్ సర్వీసెస్లో ఉంటుంది అనమాట. అండ్ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సివిల్ సర్వెంట్స్కి చాలా గుర్తింపు ఉంటుంది కాబట్టి చాలామంది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ని ఇష్టపడతారు. అయితే కొంతమంది ఎందుకు పాస్ అవుతారు, రాసిన వాళ్ళందరూ ఎందుకు పాస్ అవ్వరంటే ముందుగా నెల 2 నెలలు చదివేసరికి అమ్మో ఇది మన వల్ల కాదనే భయపడుతుంటారు, డైవర్షన్స్ ఎక్కువ వస్తుంటాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజెస్లో కేవలం ఎగ్జామ్ ముందు మాత్రమే చదవటం వల్ల, ఎగ్జామ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే సంవత్సరం మొత్తం చదవాలి సివిల్స్కి. కనీసం 2023లో ఎగ్జామ్ రాయాలి అంటే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. కనీసం 1.5 ఇయర్ ముందు నుంచి ప్రిలిమ్స్ మెయిన్స్ బాగా ప్రిపేర్ అయ్యాక ఎగ్జామ్ రాయాలి. కాబట్టి చాలామంది ఇబ్బంది పడేది అక్కడ. కంటిన్యూటీగా 1.5 ఇయర్ చదవటం అనేది మన గ్రాడ్యుయేషన్ కాలేజెస్లో అలవాటు తప్పిపోయింది. తర్వాత రోజుకి యావరేజ్న 10 గంటలు జాగ్రత్తగా కూర్చొని చదివితే చాలు. అస్సలు బ్రేక్ తీసుకోకూడదు, అస్సలు రెస్ట్ తీసుకోకూడదు, అవన్నీ పక్కన పెట్టేసేయండి. తర్వాత అప్పుడప్పుడు బ్రేక్ తీసుకోవచ్చు, అప్పుడప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు. కానీ నెలకి 10 రోజులు బ్రేక్ తీసుకుంటే డేంజర్. వారానికి ఒక హాఫ్ డే అలా బ్రేక్ తీసుకోవచ్చు, సినిమా చూడొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎక్కువగా రోజుకి 4-5 అవర్స్ సోషల్ మీడియాలో ఉండే వాళ్ళకి సివిల్స్ ఎగ్జామ్ కష్టం. ఎప్పుడు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ వీటి మీద ఎక్కువ ఉండే వాళ్ళకి కొంచెం సివిల్స్ కష్టం, ఎందుకంటే అవే ఎక్కువ డైవర్ట్ అవుతుంటాం కాబట్టి. తర్వాత ఎక్కువ డబ్బా కొట్టుకోకూడదు మేము సివిల్స్ ప్రిపేర్ అవుతున్నామని, ఎందుకంటే దానివల్ల ప్రెషర్ పెరిగిపోద్ది. అందరు అడుగుతూ ఉంటారు, ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ తిరగకూడదు అనమాట. తర్వాత ఎగ్జామ్ టెక్నిక్ ఏంటంటే బేసిక్ టెక్నిక్ క్వశ్చన్ పేపర్ పల్స్ పట్టుకోవడం. లాస్ట్ 10 సంవత్సరాల నుంచి ప్రిలిమ్స్ పేపర్స్ మెయిన్స్ పేపర్స్ కలెక్ట్ చేసి పెట్టుకోండి. రోజు ఒక 4-5 క్వశ్చన్స్ చూడండి. క్వశ్చన్స్ ఎలా అడిగారు, ఎందుకు ఆ క్వశ్చన్ అడిగారు, ఆన్సర్ చేయడానికి ట్రై చేయక్కర్లేదు. బిగినర్స్ ఇప్పుడే ఆన్సర్ చేయడానికి ట్రై చేయక్కర్లేదు. క్వశ్చన్ ఎందుకు అడిగారు, ఎలా అడిగారు, ఇలాంటివి గమనిస్తూ ఉండండి, మీకు అర్థమైపోద్ది. ఉదాహరణకి ఈ సంవత్సరం ఒక క్వశ్చన్ చూద్దాం, ఎస్ఏ క్వశ్చన్. ద హ్యాండ్ దట్ రాక్స్ ద క్రాడిల్ కెన్ బికమ్ ద హ్యాండ్ దట్ రూల్స్ ద వరల్డ్. ఈ సంవత్సరం జనరల్ ఎస్ఏలో క్వశ్చన్ వచ్చింది. ద హ్యాండ్ దట్ రాక్స్ ద క్రాడిల్ కెన్ బికమ్ ద హ్యాండ్ దట్ రూల్స్ ద వరల్డ్ అంటే ఊయలూపే చెయ్యే పరిపాలించే హస్తంగా మారొచ్చని. అంటే ప్రతి విజయం వెనకాల, ప్రతి వ్యవస్థ వెనకాల ఒక మహిళ ఉంటుంది అని. సో అట్లా ఒక్కొక్క క్వశ్చన్ తీసుకుని క్వశ్చన్ పేపర్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మేజర్గా నేను ఇచ్చే సలహా ఏంటంటే ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ చూస్తూ పోతే రోజు కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయొద్దు, క్వశ్చన్స్ చూసి భయపడొద్దు, 50% ప్రిపరేషన్ అయిపోద్ది. తర్వాత చాలామంది యూపీఎస్సీ జాయిన్ అయ్యి కూడా, అంటే యూపీఎస్సీ చదువుతాం అనుకుని కూడా వదిలేసి వెళ్ళటానికి కారణం ఏంటంటే క్వశ్చన్స్ చూసి భయపడటం. ఇంత పెద్ద ఎగ్జామ్ మనం రాయగలమా? యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ రకరకాల సబ్జెక్టులు ఉంటాయి. ఈ సబ్జెక్ట్లో అన్ని సబ్జెక్ట్లో ఎవరు ఎక్స్పర్ట్ అవ్వలేరు. ఈవెన్ ఫస్ట్ ర్యాంకర్ కూడా అన్ని సబ్జెక్టులో ఎక్స్పర్ట్ కాలేడు. ఏదైనా ఒక సబ్జెక్ట్ చూసి భయపడొద్దు. ఉదాహరణకి నేనున్నాను, నాకు జాగ్రఫీ అంటే ఎగ్జామ్ రాస్తాను కానీ జాగ్రఫీ సబ్జెక్ట్ అంటే కొంచెం అంత నచ్చదు. బట్ స్టిల్ నేను ఎగ్జామ్ని మేనేజ్ చేసేయగలను అనమాట. సో ప్రతి సబ్జెక్టులో నేను ఎక్స్పర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంతవరకు అర్థమైతే చాలు. అంటుంటారు కదా, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ బట్ మాస్టర్ ఆఫ్ నన్ అని చెప్పి.
సివిల్స్ ఎగ్జామ్ కూడా అలాంటిదే. కాబట్టి ఏ సబ్జెక్ట్ చూసి భయపడద్దు. ఒక సబ్జెక్ట్ తక్కువ మార్కులు వచ్చినంత మాత్రాన, ఒకటి రెండు సబ్జెక్టులు సరిగ్గా చదవలేనంత మాత్రాన సివిల్స్ ఫెయిల్ అవుతాం అనుకోవటం అపోహ. మెయిన్గా ఎగ్జామ్ అంటే భయపడి ఇలా చేస్తుంటారు, అలా చేయొద్దు మీరు. ఇప్పటి నుంచి మీకు ఒక ప్లాన్ చెప్తాను, స్ట్రాటజీ చెప్తాను. ముఖ్యంగా 1 ఇయర్ స్ట్రాటజీ అనుకోండి. ఈ స్ట్రాటజీ వేసుకుంటే ఖచ్చితంగా పాస్ అవుతారు. ఎవ్రీడే 365 రోజులు, రోజుకొక 10 గంటలు పెట్టుకోండి. వారంలో ఒక్కరోజు హాఫ్ డే మాత్రం బ్రేక్ తీసుకోండి. ఈ 10 గంటలు ప్రాపర్గా 4 గంటలు రోజు ప్రిలిమ్స్కి, 2 to 3 అవర్స్ కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్, మిగతా 4 గంటలు మెయిన్స్కి కూర్చోండి. ఓకే, సో 4 అవర్స్ ప్రిలిమ్స్, 2 to 3 అవర్స్ మీరు న్యూస్ పేపర్స్ వాటన్నిటికీ, కరెంట్ అఫైర్స్, రైటింగ్ ప్రాక్టీస్, మళ్ళీ 4 అవర్స్ మెయిన్స్కి. మెయిన్స్లో 2 అవర్స్ సబ్జెక్టు, 2 అవర్స్ ఆప్షనల్. ఇలా 1 ఇయర్ పాటు పద్ధతిగా చేయండి. మీకు మొత్తం సిలబస్ కవర్ అయిపోద్ది. అంతేగాని ఎగ్జామ్లో ఏ పుస్తకాలు ఎక్కువ చదవాలి, ఎక్కువ రీసెర్చ్ అంతా ఎలా చదవాలి, ఏ బుక్స్ చదవాలి, తర్వాత ఏం చేయాలి, ఇది తప్ప చదువులోకి దిగేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. చదువు చుట్టూ తిరుగుతుంటారు, కానీ చదువులో దిగేవాళ్ళు తక్కువ మంది అంటారు అనమాట. సో నేను చెప్పే సజెషన్ ఏంటంటే, ప్రాపర్గా రోజుకి మీకు ఒకవేళ మీరు కోచింగ్లో జాయిన్ అవుతే, కోచింగ్కి వస్తే ఒక 4-5 అవర్స్ క్లాసెస్ ఉంటాయి. ఒక 7-8 అవర్స్ మీ ఓన్ ప్రిపరేషన్, 12 అవర్స్. మిగతా 12 అవర్స్లో 7 అవర్స్ స్లీప్. ఇలా స్లీప్ సైకిల్ కూడా సేమ్ మెయింటైన్ చేయండి. సివిల్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు స్లీప్ సైకిల్ చేంజ్ చేసుకోవద్దు. ఒకరోజు పగలు చదవటం, ఒకరోజు రాత్రి చదవటం, అలా కాకుండా మీ పద్ధతి ప్రకారం ఒక స్లీప్ టైం టేబుల్, తర్వాత అంటే ఎన్ని గంటలు పడుకోవాలి, మీ క్లాక్ మీరు ప్రాపర్గా వేసుకోండి. రోజుకి ఎన్ని గంటలు చదివారో ఒక డైరీ రాసుకోండి. ఏం చదివారో ఒక డైరీ రాసుకోండి. అన్ఇంపార్టెంట్ విషయాల మీద ఫోకస్ చేయొద్దు. అంటే పేపర్లో పొలిటికల్ ఆర్టికల్స్, సినిమా న్యూస్, మనం ఒక్కసారి యూట్యూబ్, సోషల్ మీడియా చుట్టూ మొదలెట్టాక మీద కొత్త ట్రెండ్, సమంత ఎందుకు విడాకులు తీసుకుంది, ఇలాంటివన్నీ చూస్తుంటారన్నమాట టైం వేస్ట్ చేసుకుంటూ. ఇవన్నీ పక్కన పెట్టి మీకు ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి, అన్ఇంపార్టెంట్ థింగ్స్ మీద తక్కువ దృష్టి పెట్టండి. అలా 1-1.5 ఇయర్ ఎవరు చేసినా పాస్ అవుతారు, ఎవరు చేసినా. సో దీనికి సంబంధించి మన క్లాసెస్ February 11th నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ క్లాసెస్లో మీకు పాలిటీ, సోషల్ ఇష్యూస్, వీటితో మీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. రోజుకి ఫస్ట్లో 2-3 అవర్స్ ఉంటాయి. 1 వీక్ తర్వాత 4 అవర్స్ 5 అవర్స్ దాకా వెళ్తాయి క్లాసెస్. అలా దాదాపు 10 to 11 months మీ కోచింగ్ ఉంటుంది. ఈ మధ్యలో నేను కరెంట్ అఫైర్స్ సెషన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి, న్యూస్ పేపర్ రీడింగ్ కానీ ఇవన్నీ. ఓవరాల్గా 1 ఇయర్ జాగ్రత్తగా చదివితే, బేసిక్ టెక్నిక్స్ ఫాలో అయ్యి, ఎగ్జామ్ పల్స్ కనుక జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే ఒకటో అటెంప్ట్లో తెచ్చుకోవచ్చు. లేదా సెకండ్ అండ్ థర్డ్ అటెంప్ట్ సీరియస్ చదివే వాళ్ళు ఎవరైనా వచ్చేస్తుంది. ఒక్కసారి ఇంటర్వ్యూకి వెళ్తే కూడా ఈ మధ్య చాలా పోస్టులు, సివిల్స్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళిన వాళ్ళకి కూడా మంచి మంచి పోస్టులు వస్తున్నాయి అన్నమాట, వేరే పిఎస్యూస్లో. సో ఫస్ట్ టైమే ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ట్రై చేయండి. వీలైనంతవరకు మంచి ర్యాంక్ కొట్టండి. అట్లీస్ట్ ఇంటర్వ్యూ దాకా వెళ్తే చాలా ధైర్యం వస్తుంది. యూ ట్రై టు ఫైట్ హార్డ్.